నమస్తే ఫ్రెండ్స్, మన ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. కాకినాడ వెళ్తున్నాం ఫస్ట్ టైం. చూసారుగా అమ్మ దూరాలు చూడండి ఎంత లావు ఉన్నాయో. మొత్తం టేకియే. నేను లోపలికి వచ్చా, భద్రాచలం నుంచి ఒక 50 కిలోమీటర్లు వచ్చా, చర్ల నుంచి లోపలికి. చూడండి అసలు అమ్మ టేకి. మనోళ్ళే పాపం అవాక్ అవుతున్నారు. అంటే మనోళ్ళు తెలుసు కానీ అవాక్ అవుతున్నారు, అంత లావు. అసలు నేనైతే ఫస్ట్ టైం చూడటం. ఒక్కోటి అయితే అంత లావు ఉన్నాయో చూడండి. ప్యూర్ టేక్ అనమాట. ట్రాక్టర్లో ఉన్నాయి, అవి మన బండిలోకి ఎక్కియాలి. ధాన్యం చూసారుగా, చూడండి ఆయన పట్టుకొని చూస్తాను, ఆయనకి అందట్లేదు. వామ్మో ఇంత లావు ఉన్నాయా అని చెప్పేసి ఫోటోలు వీడియోలు కూడా తీస్తున్నారు. మరి సిటీలో వాళ్ళకైతే మరి వింతే అది, ఎందుకంటే అంత లావు అంటే కష్టం దొరకటం. ఇక లోడుకి వచ్చినాం, అక్కడ వేసారు, అక్కడ వేసుకొని ఇక్కడికి వచ్చినాం. ఏడకి వస్తే చూడండి ట్రాక్టర్లు తెస్తామంటే ట్రాక్టర్ దిగబడ్డది. వాళ్ళ పాపం వాళ్ళు అక్కడి నుంచి మోసుకొని తెస్తున్నారు. మళ్ళా ఇక్కడ వేసుకొని మళ్ళీ ఎదరికెళ్తే అక్కడ మొత్తం రోడ్డు మీదనే ఉన్నాయంట, ఒకటే పాయింట్. బోరు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ మొత్తం గిరిజనులే కాబట్టి ఇక్కడ చూడండి అసలు మొత్తం అటవీ ప్రాంతం. ఇక బోరు నీళ్ళే తాగుతారు ఇక్కడ. ఇక నేను కూడా వాళ్ళతో బోరు నీళ్ళే తాగాల్సి వచ్చింది. చూడండి ఎల్లవే ఒడ్లు. ఈ అంకుల్ వాళ్ళే మనకి లోడ్ ఎత్తేది. అంకుల్ భలే సరదాగా ఉన్నాడు, మంచోళ్ళు వీళ్ళు, లోడ్ ఎత్తిన వాళ్ళు చాలా మంచోళ్ళు. మనకి పొద్దున్నే టిఫిన్ కూడా తెచ్చిచ్చారు, సాయంత్రం టిఫిన్ కూడా తెచ్చిచ్చిండు అన్న. అయితే చాలా మంచోళ్ళు. చూడండి భలే ఆట పట్టిస్తూ ఉన్నారు అమ్మాయిని వాళ్ళు. నువ్వు మోస్తావా అంటున్నారు. నేను మొయలేనా, నా వెళ్ళిపోయింది. ఫన్నీగా ఉంటాయి ఇలాంటివి ఒకసారి. ఈ దారి చూడండి అట్లుందో, మొత్తం చుట్టూ చెట్లు అనమాట. చెట్ల మధ్యలోంచి రోడ్డు, వ్యూ పాయింట్ బాగుంది కదా. ఎండాకాలం భలే ఉంది అసలు. వర్షాకాలం అయితే ఇంకా సూపర్ ఉంటుంది లొకేషను, మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి సెంటర్కి వెళ్ళేసి అక్కడ లోడ్ వేసుకున్నాం. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు వస్తాను అన్నమాట మళ్ళీ మనం లోడింగ్ పాయింట్. ఫస్ట్ టైం అనమాట నేను కాకినాడ వెళ్ళడం డ్రైవర్ అయ్యాక. క్లీనర్గా ఉన్నప్పుడైతే చాలాసార్లు వెళ్ళా. ఇక్కడ సగం అయిపోయినాయి, పడుతున్నారు. మబ్బు వాతావరణం చేంజ్ అయింది, వర్షం వచ్చేటట్టుంది. అన్నేమో పట్టాలు ఉన్నాయా అంటాడు. ఉన్నాయన్నా పట్టాలంటే మంచిగా ఉన్నాయా అంటాడు. 3 పట్టాలు వేద్దామన్నా, నీకెందుకు, డోంట్ వర్రీ అన్న. గాలిదుమ్ము పట్టింది. భద్రాచలంలో ఫుల్ వర్షం వస్తుందంట. ఇది చూడండి, తాడైతే నెంబర్ 1 కట్టారు, మామూలుగా కాదు. ఇంతకుముందు లోడ్ వేసిన వాళ్ళు మంచిగా కట్టలేదు తాడు, కానీ వీళ్ళు అయితే నెంబర్ 1 కట్టారు. అసలు తాడు ఎక్కడ అసలు చూసుకోని అవసరం లేదు, ఇంత గట్టిగా వచ్చిందంటే. అసలు రింగులు చూసారు అంత కిందికి దిగినాం. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇక్కడ షో కూడా కడుక్కున్న బండి పక్కనే బోరింగ్ ఉంటే. మనం రాజమండ్రి వచ్చేసినాం, కొద్దిగాల అయిపోయింది. రాజమండ్రి బ్రిడ్జి ఫస్ట్ టైం తీస్తున్నాం వీడియో. రాజమండ్రి బ్రిడ్జిని మీలో ఎంతమంది రాజమండ్రి బ్రిడ్జి చూశారు? అక్కడ రైట్ సైడ్ ఉంది చూడండి, అది కొత్త బ్రిడ్జి, అది బాగుంటుంది, సూపర్ ఉంటుంది లొకేషను. గోదావరి చాలా పెద్దది. ఇక్కడికి వచ్చేసరికి గోదావరి పుట్టిన దగ్గర అయితే పిల్ల కాలువ, ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంత పెద్దగా అయిందో. అసలు ఎంత పెద్దదంటే దగ్గర 5 కిలోమీటర్లు ఉంటుంది అని అనుకుంటున్నా, నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. 5 కిలోమీటర్లు అయితే బరాబర్గా ఉంటుంది. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తీయడానికి నాకు కూడా కొంచెం బాగుంటుంది అనమాట. మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. ఎందుకులే వీడియోదేందులే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేదని వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా.
ఇట్లా వ్యూ ఒకసారి చూద్దాం ఎట్లుందో. ఎల్ఐలాండ్ ఇంత బాగుందో కదా లొకేషను. అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసినాం. మన ముందు బండి ఉంది, అది అన్లోడ్ అవుతుంది. కానీ హైలైట్ ఏంటంటే అన్లోడ్ పాయింట్లో బండ్లు ఏం లేవు. నేను వచ్చినప్పుడైతే 3 బండ్లు, ఒక బండి అయిపోయింది, ఇప్పుడు ఒక బండి చేస్తున్నారు. అది బయ్యారం నుంచి వేసుకొచ్చిందంట, మనుగురు అవతల. రాజకీయాలు మాట్లాడుతున్నాం. ఇలా అక్కడ మీటింగ్ జరుగుతున్నట్టు జన సైనికులే మొత్తం. ఈసారి జన సైనికులు పవన్ అన్న గెలుస్తాడట బరాబర్గా. ఇక్కడ అందరూ అదే అంటున్నారు. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.